వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పంలో అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిరాక్స్ పేపర్లు ఇస్తారు, మీ భూములు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుంటాడని ఒక విష ప్రచారానికి పవన్ కళ్యాణ్ పూనుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి కనుసన్నల్లో పవన్ కళ్యాణే మాట్లాడుతున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు ముందుకు తీసుకొస్తున్నా. సహజంగా ఇది స్టాంప్ పేపరు. ఈ స్టాంప్ పేపర్ మీద మనం ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో, కుప్పం పట్టణంలో మున్సిపల్ స్కూల్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇదే పట్టణానికి గడిచిన 34 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ మున్సిపాలిటీ స్కూల్ ని గాలికి వదిలేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారుగా 90,71,000 రూపాయలతో దీన్ని ఆధునీకరణ చేయడం గానీ, అదనపు తరగతి గదుల్ని సృష్టించడం గానీ, తద్వారా కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు, టాయిలెట్స్ గానీ, లేకపోతే మిగతా రకాలైనటువంటి ఉచిత మంచినీటి సదుపాయాలు గానీ, త్రాగునీటి సదుపాయాలు గానీ అన్ని కల్పించారు. అదే విధంగా మిగతా చాక్ బోర్డ్స్, చాక్ పీసెస్ అండ్ బోర్డ్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని చేశారు. భారతదేశమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అవైలబుల్ స్కూల్ గా దీన్ని తీర్చిదిద్దారు. ఒకసారి దీని స్కూల్ టూర్ చేద్దాం. లోపల జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ మున్సిపల్ పాలిటీలో ఉన్నటువంటి స్కూల్లో ఎటువంటి హంగులు, ఎటువంటి రంగులు దిద్దారో, విద్యార్థులకు మేలైనటువంటి వసతులు ఏ విధంగా కల్పించారో ఒకసారి మీ అందరికీ కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేద్దాం. స్కూల్లో జగనన్న విద్యా కానుక ద్వారా ఇచ్చినటువంటి అవన్నీ సదుపాయాలకు సంబంధించినటువంటి JVK4 క్వాలిటీ వాల్ డిస్ప్లే అన్నమాట. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్, ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఇది బ్యాగ్స్, ఇది స్కూల్ యూనిఫామ్స్ ఫర్ గర్ల్స్, ఇది బాయ్స్ స్కూల్ యూనిఫామ్, ఇది టై, ఇవి షూ, బెల్ట్, మిగతా రకాల సదుపాయాలన్నీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా విప్లవానికి సాక్ష్యంగా కుప్పం పట్టణంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ మాత్రమే నిలుస్తుంది. ఇది నేనేదో ప్రీ ప్లాన్డ్ గా వచ్చింది కాదు, సడన్ గా వచ్చి చేసినటువంటి ఏర్పాటు. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అందిస్తుంది. నేను విజనరీ అని చెప్పుకున్నటువంటి పాత ముఖ్యమంత్రి తన హయాంలో, తన పట్టణంలో, తను చదువుకుంటున్నటువంటి పిల్లల్లో ఏమాత్రం ఉన్నతిని కోరుకోకపోతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పం పట్టణంలోను, మున్సిపాలిటీలోను, మండలంలోను, పూర్తిగా నియోజకవర్గంలోను విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నందుకు ఇది రుజువుగా మన కళ్ళ ముందే కనబడుతుంది. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి వాటర్ సిస్టమ్ అండి. ఇది ఓన్లీ ఒక వాటర్ ట్యాంక్ ఏదో ట్యాప్ అది పెట్టేశారు. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత వాటర్ ట్యాంక్ ఎలా ఉందో చూపిస్తాం. దాంతో పాటు ఇవి గతంలో ఉన్నటువంటి టాయిలెట్స్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మున్సిపాలిటీలో నడిబొడ్డులో ఉన్నటువంటి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్, గతంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల, ఇది మున్సిపాలిటీ ప్రభుత్వ పాఠశాల. గతంలో ఉన్నటువంటి టాయిలెట్స్ అవి. గతంలో ఉన్నటువంటి స్కూల్ సెమినార్ బిల్డింగ్, ఇది సెమినార్ బిల్డింగ్, స్టేజ్ గతంలో ఎలా ఉందో ఇది ఇప్పుడు ఎలా మార్చారో మనం చూద్దాం. గతంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇదండి. ఇప్పుడు ఎలా మార్చామో ఇప్పుడు లోపలికి విజిట్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ మన కళ్ళెదుటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా మార్పు చెందారు, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు అనేది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏందో అంటే, కుప్పం మున్సిపాలిటీలో, కుప్పం పట్టణంలో నడిబొడ్డున్నటువంటి స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి విజన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటో ఒకసారి మనం ఫీల్డ్ విజిట్ లోకి వెళ్తే తెలుస్తుంది. జిల్లాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. స్టేట్ ఫస్ట్ ర్యాంకు గౌరవనీయులు అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా వీరందరూ కష్టపడి పనిచేసినందుకు టీచర్స్ అండ్ పేరెంట్స్ కమిటీ వాళ్ళు బడి మారింది దాని మీద రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రైజ్ అందుకున్నారు. దానికి సంబంధించినటువంటి మెమెంటో ఫోటో ఇది. ఒకసారి మనం ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు మనకి క్లియర్ కట్ గా ఏం మారింది అనేది మనం చూడొచ్చు. ఒకసారి వెళ్దాం. ఒక ప్లాస్టిక్ ట్యాంక్ మాత్రమే ఉండేది. ఆ ప్లేస్ లో ఇప్పుడు చేతులు కడుక్కోవడానికి బ్రహ్మాండంగా వాటర్ ఫెసిలిటీస్, ట్యాప్లు సౌకర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుప్పం మున్సిపాలిటీలో స్కూల్లో చేసుకుంది. ఇది సెరా కంపెనీ ట్యాప్ అండి. సెరా కంపెనీ ట్యాప్, లోకల్ మేడ్ కాదు, ఇంటర్నేషనల్ మేడ్. ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి టాయిలెట్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి టాయిలెట్స్ కట్టించారో ఒకసారి చూడండి. లోపలికి వెళ్ళొచ్చా మనం? ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో చేసినటువంటి సదుపాయాలు. అవి స్కూల్స్ లో, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో ఇది పాత టాయిలెట్స్ కి, కొత్త టాయిలెట్స్ కి
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానానికి ఇప్పుడున్నటువంటి విధానానికి కేవలం మన ఇంట్లో ఉన్నట్లు ఎంతైతే హైజీనిక్గా ఉందో ఇంట్లో ఉన్నట్టే పరిశుభ్రంగా శుభ్రంగా మెయింటెనెన్స్ కూడా అది చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ముందే చూశారు ఎటువంటి టాయిలెట్స్ ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి